హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు మనం బంగాళదుంపల్లో ఫిష్ ముక్కలు వేసుకొని ఏ విధంగా చేసుకుందాం. ఫిష్లో బంగాళదుంపలు కానీ బంగాళదుంపల్లో ఫిష్లు కానీ ఎలా వేసుకొని టేస్టీగా ఫిష్ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి. దానికోసం అయితే మనం జార్లో ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు వేసుకోండి. 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఎండు కొబ్బరి ముక్కలు, కొంచెం మెంతులు కూడా వేసుకోండి. వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసి ఇదిగోండి ఆ పేస్ట్ని దీంట్లో వేయండి. దీంట్లో ఏంటంటే కొంచెం స్కిప్ అయిందండి. ఏంటంటే బంగాళదుంప ముక్కలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, బంగాళదుంప అనమాట. 2 బంగాళదుంపలు తీసుకొని సన్నగా ముక్కలు కోసుకొని ఈ విధంగా వేసి ఫిష్ కర్రీలో వేయిస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ తీసుకున్నాను పాన్లో. తీసుకొని ఈ విధంగా మెంతులు అయితే మనం దాంట్లో వేసి మనం మిక్స్ చేసాం కాబట్టి మెంతులు వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనం బంగాళదుంపల్ని, పచ్చిమిరపకాయలని, కరివేపాకుని విధంగా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఇవి ఉప్పు కారం కలిపి పెట్టుకున్న ముక్కలు. దీంట్లో ధనియాల పొడి అవన్నీ వేసి మనం ఆల్రెడీ కలిపేసామండి. జీరా పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం ఈ ముక్కల్లో వేసాము. మనం బంగాళదుంపల్లో ఈజీగా టేస్టీగా మనం ఫాస్ట్గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బంగాళదుంప ముక్కల్లో మనం ఫిష్ వేసి చేసుకున్నట్లయితే చాలా సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడైతే మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వండి. ఇట్లా మగ్గిన తర్వాత ముక్కల్ని బంగాళదుంపల్లో మనకి ఫిష్ ముక్కలు మగ్గితే కొంచెం అటు ఇటు తిప్పండి, కొంచెం ఇటు టర్న్ చేయండి. అప్పుడు మీకు ఇట్లా టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకొని మగ్గిన తర్వాత మీరు కొంచెం వాటర్ పోయండి. మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్లో టమాటాలు కూడా వేసేసామండి. ఆ పేస్ట్ కూడా వేసి మనం దీంట్లో వేయించేసాం బంగాళదుంపల్లో. అంతా వేయించిన తర్వాత ఇంక మీరు పోయాల్సింది వాటర్ ఒక్కటేనండి. ఇంకన్నీ దీంట్లో ఉన్నాయి, కానీ తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి. ఇది ఇట్లా మీరు బాగా ఉడకనివ్వండి. కొత్తిమీర వేసి అయితే ఉడకనివ్వండి. చేపల కూరను కూడా ఎంత ఈజీగా చేసుకోవచ్చా అనేలాగా, చేపల కూర ఎవరైనా బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి రాదు కదండి. అలాంటి వాళ్ళకైతే నేను చేసి ఇప్పుడు మీకు చూపించాను ఈజీగా టేస్టీగా ఎలా చేయాలి అనేది. కారం కొంచెం సరిపోతే కారం వేసుకోండి, సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. కొత్తిమీరతో అయితే కర్రీ ఉడకనిచ్చినట్లయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు. బంగాళదుంపలు వేసి ఈ ముక్కల్లో ఫిష్ ముక్కల్లో అయితే మీరు వేసి బంగాళదుంపలు వేసి ఉంటే మంచి టేస్ట్గా అయితే ఉంటుంది. కొత్తిమీర వేయండి. కొత్తిమీర ఎంత వేస్తే మీకు అంత టేస్ట్ అయితే ఉంటుంది. మీకు వాటర్ ముక్కలు మునిగే వరకు అయితే మాత్రం మీరు నీరు పోయాలి. ఆల్రెడీ మీకు పులుపు కోసం టమాటా ఉంది దీంట్లో, కాబట్టి మనం చింతపండు ఏమీ వేయట్లేదండి అసలు. ఓన్లీ వాటర్ మాత్రమే యాడ్ చేసాం. ఇప్పుడు మూత పెట్టి ఉడకనివ్వండి. కొంచెం హై ఫ్లేమ్ మీద ఒక 3 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వండి, సరిపోతుంది. సాల్ట్ కానీ కారం కానీ సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి. మసాలాలు ఎక్కువ ఉండవు దీంట్లో. మీకు బంగాళదుంప టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. దాని రుచి ఈ చేప రుచి కలిసి మీకు చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసుకొని చూసారా ఎలా ఉందో. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. పులుసు ఆ మాత్రం ఉంది కదా. ఇంకొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ కొత్తిమీరతో అయితే మనం గార్నిష్ చేసుకుని ముందు బంగాళదుంప ఉడికింది లేదనేది ఒక్కసారి చూసుకోండి. బంగాళదుంప ఉడికిపోయినట్లయితే మీకు కర్రీ ఉడికిపోయినట్టేనండి. అందుకని కొంచెం చిన్న ముక్కలు బంగాళదుంపలు కోసుకోండి, పెద్ద ముక్కల కంటే. చూడండి మనకి ఎగిరిపోయింది కర్రీ అయితే మాత్రం. ఇగురు అండి ఇది, బంగాళదుంప ఫిష్ ఇగురు. ఈ విధంగా మీరైతే తయారు చేసుకోండి. ఈజీగా ఈ విధంగా తయారు చేయాలో మీకు చూపించాను. పెద్దగా మసాలాలు ఏమీ లేదు, అల్లం వెల్లుల్లి కొంచెం వేసాం అంతే. ఇదిగోండి బంగాళదుంప ఉడికిపోయిందండి. ఇంకా కొత్తిమీరతో మళ్ళీ గార్నిష్ చేయండి. మనం చేప ముక్కల్లో ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అంతేనండి. అలా కలిపి మనం ఉంచుకున్నట్లయితే అట్లా పక్కన ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనం అప్పుడప్పుడు తీసుకొని ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చండి. దీంట్లో కోడిగుడ్లు కూడా వేద్దాము.
ఇంకెందుకండి చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు తింటే మాత్రం ఇది అదిరిపోద్దండి. ఈ కూర అంతా మీరు ఒకళ్ళే తింటారు, అంత బాగుంటుంది. కోడిగుడ్లు వేసుకొని బంగాళదుంప చేప సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందండి. ఈ విధంగా ఎగ్స్ ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి, ఏం పర్వాలేదు, చక్క ఉడకనే ఉంటుంది. దాన్ని కూడా ఒక్క నిమిషం అంతేనండి. ఎగ్ ఫిష్ బంగాళదుంపల కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇట్లా ట్రై చేయండి మీరు. రెడీమేడ్ కర్రీలాగా ఇలా ట్రై చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. మీరు ఫిష్ ఎక్కువ మోతాదులో తెచ్చుకొని ఈ విధంగా ధనియాల పొడి, ఉప్పు, కారం అన్నీ కలిపేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నట్లయితే అప్పుడప్పుడు తీసేలా అయితే వండుకుంటూ ఉండొచ్చండి. ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకుందామండి కర్రీని. ఆల్మోస్ట్ ఆల్ కర్రీ అయితే ఉడికిపోయింది. సూపర్ టేస్ట్గా ఉండే ఫిష్ కర్రీ అండి. చూసారా, బంగాళదుంపలు మీకు అసలు వెజిటబుల్స్ కూడా తిన్నట్లు ఉంటుంది. ఎగ్ ప్రోటీన్ గల ఎగ్ తిన్నట్టుంది. మీకు ఎగ్స్ కూడా మనం వేసి ఉడకనిచ్చామండి. ఈ విధంగా అయితే చేసుకోండి. చేపల కూరని ఎంజాయ్ చేయండి. మీకు ఈ చేపలు అనేది ఎంత టేస్ట్ ఇంక్రీజ్ అవుద్ది దీంట్లో అయితే మీరు చూసుకుంటారు. ఈ కూర ఒకసారి చేసుకున్నారంటే మాత్రం మళ్ళీ మళ్ళీ ఈ విధంగా ఈజీగా చేసుకొని మీరు అందరూ తినడానికి వీలుగా ఉండే కర్రీ అండి ఇది. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.